నూతన మద్యం పాలసీ అమలులో ఆదిలాబాద్ అవకతవకలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణానికి కేటాయించిన 10 షాపుల్లో 1 నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ సాగుతుంది. అనుమతులు లేకుండా నిర్వహిస్తే చర్యలు తీసుకుంటున్నామంటున్న ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్తో శ్రీనివాస్తో మా అమ్మా న్యూస్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం ఎక్సైసిఐ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారి ఆఫీస్లో ఉన్నాం. ఇక్కడ మనం అయితే నూతన మద్యం పాలసీకి సంబంధించి కొన్ని విషయాల్ని వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నూతన మద్యం పాలసీ ప్రకారంగా ఆదిలాబాద్ పట్టణానికి ఎన్ని షాపులు కేటాయించడం జరిగింది? 10 షాపులు కేటాయించడం జరిగిందండి. A4 షాపులు 10 షాపులు కేటాయించాం. అయితే బయట ఒకటి ఏంటంటే ఇచ్చిన 10 షాపుల్లో అంటే ఒక షాపు అంటే కొన్ని అంటున్నారు కానీ అంటే దాదాపుగా ఏవైతే కేటాయించిన లక్కీ డ్రాలో ఎక్కడైతే పర్మిషన్ వచ్చిందో అదే ప్లేస్లో షాపులు నడుస్తున్నాయా, లేదంటే పర్మిషన్ ఒక చోట షాపు నిర్వహణ వేరొక చోట కొనసాగుతుందా? ఇప్పుడు అన్ని షాపులు కూడా పర్మిషన్ తోటే నడుస్తున్నాయండి. ఇప్పుడు ఒక షాపు మాత్రం వాళ్ళు షిఫ్టింగ్ అప్లై చేయడం జరిగింది. అది ఈఎస్ గారు అప్రూవల్ అయింది, డిప్యూటీ కమిషనర్ గారు అప్రూవల్ అయ్యి కమిషనర్ ఆఫీస్ నుంచి రాబోతుంది. ఈ లోపు టెంపరీలీ ఎందుకంటే వాళ్ళు ₹1 రెంటల్ కట్టిస్తున్నాడు కాబట్టి షాపు నడవాలి కాబట్టి టెంపరీలీ వేరే చోట ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పర్మిషన్ వచ్చిన తర్వాత ఎక్కడ వస్తే అక్కడికే షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అదే అంటే ప్రధానంగా బయట 10వ షాపు నిర్వహణ గురించి అంటే 10వ నెంబర్ షాపు నిర్వహణ దాని 16, 17, 18, 19 వార్డులో ఉండాల్సినటువంటి ఒక షాపు 46వ వార్డుకు ఎందుకు తరలిపోయింది అనేటటువంటి ఒక దాని మీద మీరు మాట్లాడతారు. అదే చెప్పాను కదా, ఇప్పుడు అది టెంపరీలీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది పర్మిషన్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి వెళ్ళిపోతుంది టెంపరీలీ. అంటే తర్వాత ఎక్కడికైతే అలాట్మెంట్ అవుతుందో ఎక్కడికి అలాట్ అవుతుందో అక్కడికి వెళ్ళిపోతుంది. అది అంటే దాదాపుగా అయితే అన్ని షాపులు కూడా ఏదైతే ఎక్కడ లక్కీ డ్రా ఉన్నాయో వాటి ప్రకారంగానే కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత నియమ నిబంధనలకు అనుగుణంగానే వ్యాపారం కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. ఒక షాపుకు సంబంధించి మాత్రం దానికి అలాట్మెంట్ ఇంకా షిఫ్టింగ్ అనేది పూర్తి కాలేదు. అప్పుడు టెంపరీగా అక్కడ షాప్ నడుపుకోమని చెప్తున్నారు. త్వరలో దాన్ని షిఫ్టింగ్ చేస్తారట. అయితే ఎక్కడికి షిఫ్టింగ్ అవుతే అక్కడికి ఖచ్చితంగా షాప్ తిరిగి యథాస్థానానికి వెళ్ళిపోతుంది. అంతవరకు మాత్రం వ్యాపారం కొనసాగే విధంగా అక్కడ తాత్కాలిక పర్మిషన్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ ఎక్సైజ్ ఆఫీస్.